అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నామినేషన్స్లో రెండో రోజు 19వ తారీఖు అవడంతో ముహూర్తం బాగుందని చెప్పి ఈరోజు సెకండ్ సెట్ ఫైల్ చేయడం అయింది. నామినేషన్ ప్రక్రియలో ఆద్యంతం ప్రజా మద్దతుని ఏ రకంగా వైఎస్ఆర్సీపీకి ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వాళ్ళకున్నటువంటి నమ్మకం, ఆ నమ్మకానికి నిదర్శనం ఈరోజు అంత జనం పోటెత్తారు. ప్రతి వాళ్ళు మండు టెండర్లో కూడా అసలు ఎక్కడ కూడా లెక్క చేయకుండా చాలా హుషారుగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేటువంటి కసి ప్రతి వాళ్ళలో కనపడతాం. పేదవాడి పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన ఆ ఫలితం ఎంతోమందిని ఆయన మనసు గెలుచుకున్నారు, ఎంతోమంది మనసు గెలుచుకున్నారు. చేసిన పనుల్లో నిజాయితీనే దానికి మరి ఆయన చేసినటువంటి కృషి, చెప్పినటువంటి ప్రతి మాటని, చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు, ప్రజల్లో విశ్వాసాన్ని చెరుగున్నారు. ఈరోజు నేను చూస్తూ ఉంటే ప్రధానంగా ఈ పోటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడుకి జరిగే పోటీ. యాక్చువల్లీ మేము అందరం కూడా వ్యక్తులు, మేము ఆయన ప్రతినిధులుగా మేము పోటీలో ఉన్నామే తప్పించి నిజంగా యాక్చువల్ పోటీ స్పష్టంగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు. ఒక నమ్మకానికి, ఒక వెన్నుపోటుకి, రెండింటి మధ్య పోటీ. చెప్పాడంటే చేస్తాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నానుడి అయితే, ఏమి చెప్పినా చేయడం అనేది చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అభిప్రాయం. వీరిద్దరి మధ్య జరిగేటువంటి పోరాటం ఈరోజు చూస్తాం. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఎవరో మాట్లాడుతూ చెప్తున్నారు రైతులు చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బంది. ఎలా ఇబ్బంది? అసలు ఏం బేసిస్ మీద మాట్లాడుతూ ఉన్నారు? 2014-19 కాలంలో 56 మండలాలు ఉంటే 48 కరువు మండలాలు ప్రకటించి 3-4 సంవత్సరాలు కరువు మండలాలు ఉన్నటువంటి పాత గుంటూరు జిల్లాను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మాట్లాడేటప్పుడు మరి ఒక్కటంటే ఒక్కొక్క మండలం కూడా కరువు మండలం కింద లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో ఉంటే, రైతులు కష్టపడ్డారు, రైతులు పట్టించుకోలేదని మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. మీరు అంటే మాట్లాడాలి కదా, ఏదో మాట్లాడటంలా ఉంది అది మాట్లాడటం అనేది. ఈరోజు ఎప్పుడూ లేదు ఇటువంటి వ్యవస్థ. రైతు భరోసా కేంద్రాలు, రైతుకి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వటం, రైతుకి విత్తన దగ్గర నుంచి, నారు నాటిన దగ్గర నుంచి కోత కోసుకుని అమ్ముకుండేదాకా చేయి పట్టుకొని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ రైతు భరోసా కేంద్రాల్లో. ఇవాళ రైతు పంట నమోదు చేసుకున్న రోజు నుంచి, ఈ క్రాప్ బుకింగ్ జరిగిన రోజు నుంచి ఆ పంటను మొత్తాన్ని ప్రభుత్వమే మరి ఇన్సూర్ చేసి రైతుకి ఏమాత్రం కూడా నొప్పి తెలియకుండా 786 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతున్నా. రైతు ఏ రకంగా బాధపడుతున్నాడో వాళ్ళు చెప్పాలి. ఏ రైతు బాధపడుతున్నారు? వాళ్ళ తెలుగుదేశం రైతుల, ఏ రైతులు బాధపడింది? కనీసం ఎక్కడ కూడా చిన్నపాటి వివక్ష లేదు. నువ్వు ఎవరికి ఓటేసావు కూడా అడగలే. గతంలో మనం చూసాం, పంట నష్టం జరిగితే అంచనా వేయడానికి 2-3 నెలలు పట్టేది. అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఏదో అరకొరగా ఇచ్చేవాడు, ఎవరికి రాయాలో తెలియనటువంటి పరిస్థితి. అధికార పార్టీ అది కాంగ్రెస్, టీడీపీ అయితే టీడీపీ, ఏదో ఒక ఇద్దరు నాయకుల ఇళ్లలో కూర్చొని అక్కడ రాసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. మరి పిల్లలు, మీ పిల్లలైనా మా పిల్లలైనా ఏ పిల్లలైనా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, సిబిఎస్ సిలబస్ చదవాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అర్థం కావాలి, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు నిలదొక్కుకోవాలి పోటీ పరీక్షల్లో. ఇంతగా తాపత్రయపడి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఇంత వెచ్చించి చేస్తుంటే ఒక చిన్న అప్రిసియేషన్ ఇవ్వడానికి మీకు చేత కావట్లా. బాపట్లకి సంబంధించి బాపట్ల జిల్లా తీసుకొచ్చారనేటువంటి మాటలు అడ్మిట్ చేయడానికి వాళ్ళకి బాధగా ఉంది. ఆ జిల్లా వల్ల జరిగేటువంటి మరి మా అందరికన్నా ఎక్కువ అదే తెలుగుదేశం నాయకులకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ఆస్తుల విలువలే పెరిగాయి. కనీసం ఆ పెరిగిందని చెప్పి థ్యాంక్స్ చెప్పడం చేత కాకపోగా కనీసం దాన్ని అడ్మిట్ చేయడానికి కూడా వాళ్ళకి మనసు రావట్లా. జిల్లా ఏదో నలుగురితో పాటు వచ్చిందిలే అని చెప్పి తప్పుకోవటమే తప్పించి మరి 4-5 చోట్ల
పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలు లేని దగ్గర కూడా ఇచ్చినటువంటి పరిస్థితి 4-5 చోట్ల ఉంటే, అదే హిందూపూర్ మనం చూసుకుంటే హిందూపూర్లో పార్లమెంట్ కేంద్రం హిందూపూర్లో ఉంటుంది, మరి తీసుకెళ్లి పుట్టపర్తిలో పెట్టారు కదా. అలాంటిది బాపట్లకి ఎందుకు జరగకూడదు? మరి మనం అంతగా పోరాటం చేసి జిల్లా కోసం తీసుకుని వస్తే ఒక చిన్న అప్రిసియేషన్ ఇవ్వడానికి చేత కాలేదు. మెడికల్ కాలేజ్ ఎప్పుడు ప్రభాకర్ రావు గారి సవాళ్ళు ఎన్నో పాకులాడినా ఒక కాలేజ్ తేవడానికి ఎంతో ఇబ్బంది పడితే ఈరోజు మనం మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 520 కోట్ల రూపాయలు. ఏమన్నా చిన్న విషయం, చిన్న చితక విషయం? ఇవాళ దాదాపు 20 మీటర్లు 22 మీటర్ల కింద నుంచి పైల్ ఫౌండేషన్స్ వస్తే, అంటే 4-5 అంతస్తులు కింద నుంచి వస్తూ ఉంటే, మరి దాని గురించి వాళ్ళు అద్భుతంగా జరుగుతూ ఉంటే ఒక్క మాట మాట్లాడటానికి చేతకాల. ఏ హాస్పిటల్ లేనటువంటి బాపట్ల, వైద్య సదుపాయాలు అరకొరగా ఉన్నటువంటి బాపట్లో ఈరోజు మెడికల్ కాలేజ్ రావడం ద్వారా చరిత్ర లెక్కించబోతా ఉన్నాం. ఇది ఒక హెల్త్ సెంటర్గా రేపు మరి రూపాంతరం చెందబోతా ఉంది. ఇప్పటికే ఎడ్యుకేషన్ సెంటర్గా ఉన్నటువంటి బాపట్ల మెడికల్ కాలేజ్ రావడంతో పూర్తిగా ఒక పూర్తి స్థాయి విద్యా కేంద్రంగా మనం బాపట్ల జిల్లాను సాధించుకున్నాం. ఎవరి ద్వారా ఏది వచ్చినా వాళ్ళ జిల్లా వచ్చింది అనేటువంటి సంతోషాన్ని నలుగురు పంచుకోవాలి కదా. ఆ పంచుకునే దానికి కూడా మనసు రాకపోతే దాన్ని ఎట్లా ప్రజా దీంట్లోకి వచ్చి క్షేత్రం వచ్చి ఏం చేద్దామని చెప్పి వస్తూ ఉన్నారు. ఇవాళ రఘుపతి జిల్లా తెచ్చాడు, నువ్వేమన్నా రాజధాని తెస్తావా? లేకపోతే దీన్ని ఇంకేదైనా చేస్తావా? వాకింగ్ ట్రాక్లు ఏంటి? ఇంకా చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాలు బోల్డ్ అని ఉన్నాయి ఇంకా చేయాల్సినవి. ఇప్పుడు మనం చేసినది ఏదో 4-5 ప్రధాన రోడ్లు చేసాం. చేయాల్సినటువంటి రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, ఇంకా వైడెన్ చేయాలి. ఆ డ్రైన్స్ అన్ని ప్రధాన డ్రైన్లకి కలపాలి. వాటి గురించి ఎక్కడో ఒక మాట మాట్లాడలేకపోతా ఉన్నారే. ఇంత ఏం చేసిన రోడ్డుకి పక్కన ఏదో ట్రాక్ వేస్తాం, వాకింగ్ ట్రాక్ వేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అవి కాదు నేను చెప్పేది. హెల్దీగా రండి, మీరు తప్పకుండా మంచి సూచనలు ఇవ్వండి, లేకపోతే నాకన్నా బాగా చేస్తా అని చెప్పి ప్రజల్ని మెప్పించండి, ఓట్లు అడగండి. ప్రజలు ఎవరికి వేస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది తప్పకుండా ప్రజలే నిర్ణయిస్తారు. అటువంటి పోటీ ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మూడోసారి ఈరోజు తప్పకుండా నాన్నగారి రికార్డ్ని సమానం చేస్తాను. ఈసారి తెచ్చినటువంటి జిల్లా, వచ్చినటువంటి హాస్పిటల్ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాం. టూరిజం రంగంలో కని విని ఎరగని రీతిలో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో బాపట్లని ఒక ల్యాండ్ మార్క్ తీర్చిదిద్దుతాం. ఇది మా క్లారిటీతో చెప్తా ఉన్నాం. తప్పకుండా వీటన్నిటినీ రావాలంటే ప్రజల మద్దతు కావాలి. మూడోసారి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు నామినేషన్ కార్యక్రమం వచ్చినటువంటి ప్రత్యేకంగా ఆడపడుచులు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చి నన్ను ఆశీర్వదించిన దానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ